హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఒడియా ఫ్యూజన్. సో ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో వాట్ వి విల్ అన్బాక్స్ విల్ సీ ఇన్ ద వీడియో. నేనే ద మోస్ట్ పాపులర్ ట్రైపాడ్ ఆర్డర్ చేశాను. సో ఇవి స్క్రీన్లో మీకు కనపడుతుంది కదా, ఇవే ఆర్డర్ చేశాను. సో దీనికైతే చాలా బాగా రేటింగ్ ఉన్నాయి. ప్రైస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్, అంటే మనం కొనొచ్చు, అంటే ఎక్కువ పెట్టలేను అని అనుకుంటే యూ కెన్ బై దిస్. ఇవేంటి అంటే జస్ట్ 799 800లో వచ్చేస్తుంది. అండ్ ఇవేంటి 31,000 గ్లోబల్ రేటింగ్ ఉంది, అంటే అంతమంది జనాలు రేటింగ్ ఇచ్చారు. 4.2 రేటింగ్ ఉంది. సో నాకు అఫోర్డబుల్గా అనిపించింది. సో వీడియోని రికార్డ్ చేద్దామంటే స్టాండ్ ఒకటి కావాలి కదా, సరే అని చూస్తే ఇవి బాగుంది, రేటింగ్ బాగానే ఉంది అండ్ ప్రైస్ కూడా మనం తక్కువ. సో ఇవి ఆర్డర్ చేశాను. సో ఈ వీడియోలో మనం అవి చూద్దాం, లైక్ ఏమేమి వచ్చాయి ప్యాకెట్లో అండ్ దానికి ఎలా ఫిట్ చేయాలి, ఎలా రికార్డ్ చేయాలి, వీడియో అయినా ఆడియో అయినా అండ్ షార్ట్స్ అయినా ఎలా రికార్డ్ చేయాలి అవి చూద్దాం. సో ఇవి అయితే ఒక మంచి ప్యాకెట్లో వచ్చింది, ఒక పౌచ్ కైండ్ ఆఫ్, దానిలో ఈ స్టాండ్ అండ్ ఒక చిన్న ఒకటి వచ్చింది. సో దానికి ఇప్పుడు ఫిట్ చేసి చూపిస్తా ఎలా రికార్డింగ్ చేయాలి ఏంటి. సో ఇవి అయితే చిన్న హైట్కి ఏదైనా రికార్డ్ చేయాలంటే ఇలా సింగిల్ స్టాండ్ ఉంటుంది, దానికి మేము ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు, చాలా ఎక్కువ హైట్ దాకా కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఇవన్నీ నేను చేసి ఇప్పుడు చూపిస్తా. ఇవి ఉన్నాయి కదా, దీనికి అక్కడ ఒక స్క్రూ ఉంది, దీనికి అయితే 2 హోల్స్ ఉన్నాయి. సో స్క్రూలో ఇవి ఎలా జస్ట్ తిప్పేసి వెనకాల ఉంది ఒక స్క్రూ, దానికి టైట్ చేస్తే ఇవి సెట్ అయిపోతుంది. అంటే హరైజంటల్ అయినా వర్టికల్ అయినా ఎలా అయినా పెట్టచ్చు, మనకి రిక్వైర్మెంట్ కాబట్టి అలా పెట్టి దీనికి రికార్డింగ్ చేయొచ్చు. సో వెనకాల స్క్రూ టైట్ చేస్తే ఇవి సరిపోతుంది. ఈ సైడ్లో ఒకటి ఉంది కదా రాడ్ కైండ్ ఆఫ్, ఇవి అలైన్మెంట్ అడ్జస్ట్ చేయడానికి, అంటే కెమెరా తిప్పడానికి పైకి కిందకి ఆర్ టిల్ట్ చేయడానికి అలా ఇక్కడే మనం చూడొచ్చు, లైక్ కెమెరా స్ట్రైట్ ఉందా ఆర్ అలా తేడాగా ఉందా అలా కనపడుతుంది. అక్కడ లిక్విడ్ ఉంది, ఆ బబుల్తో చూడొచ్చు లైక్ స్ట్రైట్ ఉందో లేదో. వెనకాల స్క్రూతో ఇవి కంట్రోల్ అవుతుంది, అంటే అవి స్క్రూ ఇవి తీయొచ్చు, ఇవి అలా 2 హోల్స్ ఉన్నాయి కదా, ఎలా అయినా ఫిట్ చేయొచ్చు. ఇవే ఈ స్క్రూ. ఇక్కడ ఈ కింద అలా క్లిప్స్ లాగా ఉన్నాయి. సో ఈ క్లిప్స్ 3 ఉన్నాయి. సో ఈ క్లిప్స్ ఓపెన్ చేసి దీనికి ఎక్స్టెండ్ చేయాలి. సో ఇవి నేను చూపిస్తున్నాను కదా, అలా ఆ క్లిప్స్ మొత్తం ఓపెన్ చేస్తేనే మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఇవి 2 లెవెల్ ఆఫ్ ఎక్స్టెండింగ్ ఉంటుంది, చూసారా, 3 లెవెల్ ఆఫ్ ఎక్స్టెండింగ్. సో ఇవి అన్నిటికీ ఎక్స్టెండ్ చేసి దాని తర్వాత అవి క్లిప్స్ ఓపెన్ చేసాం కదా, ఆ క్లిప్స్కి మళ్ళీ లాక్ చేయాలి. సో నేను చూపిస్తా ఎంతవరకు హైట్ వస్తుంది అండి. ఓకే, ఆ క్లిప్స్ని మళ్ళీ లాక్ చేస్తేనే అవి ఉంటుంది, లేకపోతే మళ్ళీ అవి లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇవి కొంచెం అంటే టైం టేకింగ్, ఎప్పుడైనా అలా రికార్డింగ్ చేద్దామంటే ఇవన్నీ మళ్ళీ క్లిప్స్ తీసి లాగి మళ్ళీ క్లిప్స్ పెట్టాలి, మళ్ళీ ఫోల్డ్ చేసినప్పుడు సేమ్ మళ్ళీ క్లిప్స్ అన్నీ తీసి ఫోల్డ్ చేసి మళ్ళీ లాక్ చేయాలి. లాక్ చేయకపోతే మళ్ళీ వచ్చేస్తాయి కిందకి. ఓకే, సో ఇవి చూస్తున్నారు కదా, ఇవి మన హైట్ దాకా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మొబైల్ పెట్టి చూద్దాం ఎలా రికార్డ్ చేయొచ్చు, లైక్ వీడియో ఎలా రికార్డ్ చేయొచ్చు ఆర్ షార్ట్స్ ఎలా రికార్డ్ చేయొచ్చు, ఎలా ఫిట్టింగ్ చేయాలి. సో చిన్నది ఉంది కదా, దానికి ఇలా సెట్ చేసి
దానిలో మొబైల్ పెట్టాలి. ఇవే సో ఇలా ఫిట్ చేస్తే మేము ఫ్రంట్ కెమెరా ఆర్ బ్యాక్ కెమెరా రెండు యూజ్ చేయొచ్చు. ఇవి అయితే షార్ట్స్ వీడియో ఇలా తీయొచ్చు, కానీ వీడియో తీస్తే కెమెరా ఇలా వైడ్ లెంత్లో పెట్టాలి. ఇవి ఇలా కంట్రోల్ చేయొచ్చు, లైక్ యాంగిల్ ఏ డైరెక్షన్లో పెట్టాలి, లైక్ ఎక్కడ కంటెంట్ ఉంటే అలా రికార్డ్ చేద్దామని, ఆర్ఎల్స్ ఏదైనా మీరు సెపరేట్గా ఎఫెక్ట్ అలా చేయాలంటే అలా చేయొచ్చు. సో ఇప్పుడు వీడియో ఎలా తీయాలి అవే చూద్దాం. వీడియో కోసం ఎలా ఫిట్ చేయాలి. సో ఇలా ఇవి అయితే వీడియో కోసం యూజ్ చేయొచ్చు. సేమ్ ఫ్రంట్ కెమెరా చేయొచ్చు, బ్యాక్ కెమెరా చేయొచ్చు, వైడ్ లెంత్లో రికార్డ్ చేయొచ్చు. సో దీనికి హైట్ ఇంతే కాదు, ఇంకా కెమెరా దగ్గర ఉన్న స్టాండ్ కూడా కొంచెం హైట్ అవుతుంది. సో నేను ఎప్పుడు చూపిస్తా అవే హైట్ ఎలా అడ్జస్ట్ చేయాలి. ఈ సైడ్లో ఉంది కదా, ఇక్కడ ఒక స్క్రూ ఉంది. ఇవి ఏంటి అంటే ఈ కెమెరా ఒక పొజిషన్లో సెట్ చేయడని, అంటే కొంచెం ఫ్రంట్ బ్యాక్ అలా చేసి అక్కడ టైట్ చేస్తే ఆ యాంగిల్లోనే ఉంటుంది, ఇంకా ఇటు అటు కదలకుండా ఉంటుంది. అవి ఒక స్క్రూ ఉంది. ఈ స్క్రూ ఓపెన్ చేస్తే మనం ఆ సెంటర్లో ఉన్న రాడ్ని అలా పైకి పెట్టచ్చు. చూసారు కదా, ఇవి ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది కెమెరా హైట్. సో ఆ స్క్రూ టైట్ లూజ్ అక్కడ ఉంటాయి. సో ఇలా పైకి చేసి అక్కడ టైట్ చేసేస్తే ఈ హైట్లో అవే సెట్ అయి ఉంటాయి. నేను దీనిలో ఇప్పుడు కొన్ని వీడియోస్ తీసాను, బాగుంది. కానీ ఒక్కటి ఇబ్బంది ఏంటంటే ఇవి ప్రతిసారి ఇవి ఆ క్లిప్స్ తీయాలి, ఇవి లాక్ చేయాలి. ఇంకా ఒకటి ఆ క్లిప్స్ అన్ని ప్లాస్టిక్స్, తెలియదు లైక్ ఎన్ని రోజు వస్తాయి, పాడవుతాయో ఏంటో. లేకపోతే ఓవరాల్ బాగుంది, ప్రైస్కి అయితే బాగుంది. లైక్ అంత తక్కువకి మనకి ఒకటి దొరుకుతుంది, విచ్ లైక్ హైట్ ఇవన్నీ అడ్జస్ట్ చేసి చూడొచ్చు, అవన్నీ బాగుంది. సో మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.